హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏపీ మ్యాథ్స్ హబ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డు వాళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి 8th క్లాస్ న్యూ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ చాప్టర్ ఏ స్క్వేర్ అండ్ ఏ క్యూబ్ అనే చాప్టర్లో ప్రీవియస్ వీడియోలో రాణి రత్నమంజరి పజిల్ ఎలా సాల్వ్ చేయాలి, అలాగే స్క్వేర్ నెంబర్స్కి పర్ఫెక్ట్ స్క్వేర్స్కి డిఫరెన్స్, పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నీ కూడా ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కలిగి ఉంటాయని నేర్చుకున్నాము. ఈ వీడియోలో మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ యొక్క ప్రాపర్టీస్ని నేర్చుకుందాము. ప్యాటర్న్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఫైండ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ 30 న్యాచురల్ నెంబర్స్ అండ్ ఫిల్ ఇన్ ది టేబుల్ బిలో. సో స్క్వేర్స్ ఎలా చేయాలో మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం కదా. ఒక నెంబర్ని అదే నెంబర్తో కనుక మల్టిప్లికేషన్ చేసినట్లయితే వచ్చేవే స్క్వేర్ నెంబర్స్ అవుతాయి. 1 స్క్వేర్ అంటే 1 into 1, 1, 2 స్క్వేర్ 2 into 2, 4, 3 స్క్వేర్ 3 3s 9, 4 స్క్వేర్ 4 4s 16, 5 స్క్వేర్ 5 5s 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. నెక్స్ట్ 11 స్క్వేర్ 121 ఇచ్చారు. సో ఇక్కడ వరకు మనకి టేబుల్స్ వచ్చి కాబట్టి బాగానే ఫాస్ట్గానే చేసేస్తాము. 11 స్క్వేర్ కూడా 11 11s 121 కూడా చెప్తారు. 12 12s నుంచి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 1s ప్లేస్లో నెంబర్స్ చూడండి ఏవేవి రిపీట్ అవుతున్నాయో. 1 4 9 6 5 మళ్ళీ రివర్స్లో వచ్చాయి. 6 9 4 1 0. ఫస్ట్ 1 4 9 6 5, మళ్ళీ 5 తర్వాత దాని పైది 6 వచ్చింది, 6 పైది 9 వచ్చింది, 9 పైన ఉన్న 4 వచ్చింది, నెక్స్ట్ 1 మళ్ళీ 0. సేమ్ అలాగే ఇక్కడ కూడా 1s ప్లేస్లో రిపీట్ అవుతాయి అన్నమాట. 1 తర్వాత ఏం రావాలి, ఇక్కడ 4. ముందు 1s ప్లేస్లో నెంబర్స్ వేద్దాము. నెక్స్ట్ 9 వస్తుంది, నెక్స్ట్ 6 వస్తుంది, నెక్స్ట్ 5, తర్వాత రివర్స్లో అనమాట 6 9 4 1 0. ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్స్ వేయాలి అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ 1s ప్లేస్లో నెంబర్స్ కాకుండా చూసినట్లయితే వరుసగా వచ్చాయి. 2 డిజిట్ నెంబర్స్ చూసినట్లయితే 1 2 3 4. 4 తర్వాత 2 2 యాడ్ చేసుకుంటూ రావాలి. 4కి 2 యాడ్ చేస్తే 6, 6కి 2 యాడ్ చేస్తే 8, 8కి 2 యాడ్ చేస్తే 10, 10కి 2 యాడ్ చేస్తే 12. నెక్స్ట్ ఈ 12కి 2 యాడ్ చేద్దాం 14, 14కి 2 యాడ్ చేస్తే 16. ఇక్కడ వరకు 2 యాడ్ చేయాలి. నెక్స్ట్ 3 3 యాడ్ చేసుకోవాలి. 16కి 3 యాడ్ చేస్తే 19, 19కి 3 యాడ్ చేస్తే 22, 22కి 3 యాడ్ చేస్తే 25. నెక్స్ట్ 25కి 3 యాడ్ చేస్తే 28. సో ఇక్కడ నుంచి 4 యాడ్ చేయాలి. 28కి 4 యాడ్ చేస్తే 32, 32కి 4 యాడ్ చేస్తే 36, 36కి 4 యాడ్ చేస్తే 40. నెక్స్ట్ 40కి 4 యాడ్ చేస్తే 44. నెక్స్ట్ ఇక్కడ 23 స్క్వేర్ ఇవి రాసుకోవాలి. 23 స్క్వేర్ సేమ్ ఇవి కూడా అదే ప్యాటర్న్ని ఫాలో అవుదాం. 1s ప్లేస్లో 1 తర్వాత 4 9 6 5 మళ్ళీ రిపీట్ అనమాట. 5 ముందున్నది 6 రివర్స్లో వస్తాయి. 9 4 1 0. సో ఇప్పుడు ఈ 2 డిజిట్స్ ఏమొస్తాయో చూద్దాం. ఇక్కడ 40కి 4 యాడ్ చేస్తే 44, 44కి 4 యాడ్ చేస్తే 48, నెక్స్ట్ 48కి 4 యాడ్ చేస్తే 52, 52 తర్వాత వీటికి 5 యాడ్ చేయాలి. నెక్స్ట్ 52కి 5 యాడ్ చేస్తే 57, 57కి 5 యాడ్ చేసినట్లయితే 62, 62కి 5 యాడ్ చేసినట్లయితే 67, 67కి 5 యాడ్ చేస్తే 72, నెక్స్ట్ 72కి 6 యాడ్ చేయాలి 78, 78కి 6 యాడ్ చేసినట్లయితే 84, 84కి 6 యాడ్ చేస్తే 90, 900. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. లేదా ఇక్కడ మనం 21 నుంచి 30 వరకు ఇంకో రకంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ 2 డిజిట్స్ చూడండి 41 వచ్చింది. లాస్ట్లో మళ్ళీ రివర్స్లో వచ్చాయి చూడండి 41, నెక్స్ట్ ఇక్కడ 84, ఇక్కడ 84, 29 29, 76 76. ఈ మధ్యలో అది మాత్రం ఫిక్స్ అనమాట 25 అనేది. సో ఇలా మనం స్క్వేర్ నెంబర్స్ అనేవి గుర్తుపెట్టుకోవడానికి చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పింది ఒక ప్యాటర్న్. అలా కాకుండా అసలు ఈజీగా స్క్వేర్స్ ఎలా కనుక్కోవాలి అనేది చూద్దాము. నెక్స్ట్ అలానే ఈ టేబుల్లో ఉన్న ప్యాటర్న్ని బట్టి ఇక్కడ మన కింద ఒక క్వశ్చన్ ఇచ్చారు చూడండి. ఇక్కడ క్వశ్చన్ మార్క్స్ ఉన్నవన్నీ క్వశ్చన్స్ అనమాట. వాట్ ప్యాటర్న్స్ డూ యూ నోటీస్
ఈ 30 స్క్వేర్ నెంబర్స్లో మనం అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ ఏంటి? షేర్ యువర్ అబ్జర్వేషన్స్ అండ్ మేక్ కంజెక్చర్స్. అబ్జర్వేషన్స్ షేర్ చేసి కంజెక్చర్స్ని క్రియేట్ చేయాలంట. సో స్టడీ ది స్క్వేర్స్ ఇన్ ది టేబుల్ అబోవ్. ఈ టేబుల్లో ఉన్నటువంటి స్క్వేర్స్ అన్ని స్టడీ చేసి మనం ఏమేమి నోటీస్ చేసామో, ఏ ప్యాటర్న్స్ నోటీస్ చేసామో రాయాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏం ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేసాము అనేది తెలుసుకోవడం కోసం మళ్ళీ ఇక్కడ స్క్వేర్స్ రాద్దాము. 1, 4, 2 స్క్వేర్, 3 స్క్వేర్ 9, 16, 25, 36, 49, 64, 81, 100. ఇంతవరకు మనకి 10 స్క్వేర్ వరకు అనమాట. నెక్స్ట్ 121, 144, 169, 196, 225, 256, 289, 324, 361. నెక్స్ట్ 400. నెక్స్ట్ 441, 484, 529, 576, 625, 676, 729, 784, 841, 900. ఇవి మనకి టేబుల్లో వచ్చినటువంటివి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసే ప్యాటర్న్స్ ఏంటో మొత్తం ఒక 7 పాయింట్స్ ఉన్నాయి. ఒక్కొక్క పాయింట్స్ రాద్దాము. ఫస్ట్ చూడండి, ఏవైనా 2 కాన్సిక్యూటివ్ అంటే వరుసగా ఉండేవి అని అర్థం. ఏవైనా 2 కాన్సిక్యూటివ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ తీసుకున్నట్లయితే కనుక, తీసుకుని డిఫరెన్స్ చేసినట్లయితే మనకి ఆడ్ నెంబర్స్ వస్తుందన్నమాట. ఇది ఫస్ట్ వన్ మనం అబ్జర్వ్ చేసింది. డిఫరెన్స్ బిట్వీన్ కాన్సిక్యూటివ్ స్క్వేర్స్. ఎనీ 2 కాన్సిక్యూటివ్ అంటే వరుసగా అని అర్థం. కాన్సిక్యూటివ్ స్క్వేర్స్. సో మనం ఈజీగా అర్థం అవడం కోసం ఫస్ట్ ఇవి తీసుకుందాం. ఏవైనా 2 తీసుకుని డిఫరెన్స్. ఫస్ట్ ఈ 2 తీసుకుని డిఫరెన్స్ చేసినట్లయితే 4 - 1 3, లేదా థర్డ్ సెకండ్ తీసుకున్నట్లయితే 9 - 4 5. ఈ 2 తీసుకుని డిఫరెన్స్ చేసినట్లయితే 16 - 9 7. నెక్స్ట్ ఈ 2 డిఫరెన్స్ తీసుకున్నట్లయితే 25 - 16 9. ఈ 2 డిఫరెన్స్ 36 - 25 11. సో ఆడ్ నెంబర్స్ కూడా వరుసగా వస్తున్నాయి చూడండి. నెక్స్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ 13, ఈ రెండింటికి డిఫరెన్స్ 15, ఈ రెండింటికి డిఫరెన్స్ 17, ఈ రెండింటికి డిఫరెన్స్ 19. సో ఏవైనా 2 పర్ఫెక్ట్ స్క్వేర్స్ డిఫరెన్స్ అనేది మనకి ఆడ్ నెంబర్ వస్తుందన్నమాట. ఇది మనం ఫస్ట్ అబ్జర్వ్ చేసింది. సో ఇక్కడ మనం కంజెక్చర్ ఏం రాయొచ్చు అంటే, కంజెక్చర్ ది డిఫరెన్స్ బిట్వీన్ consecutive perfect squares is always an odd number. ఇది ఫస్ట్ వన్. ది డిఫరెన్స్ బిట్వీన్ consecutive perfect squares is always an odd number. ఇది ఫస్ట్ వన్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్, సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్. సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ అంటే వరుసగా. కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్. ఆడ్ నెంబర్స్ని వరుసగా తీసుకుని సమ్ చేసినట్లయితే అప్పుడు కూడా మనకి పర్ఫెక్ట్ స్క్వేర్స్ వస్తాయన్నమాట. అంటే దీనికి పూర్తిగా రివర్స్ అని చెప్పచ్చు. ఫస్ట్ ఆడ్ నెంబర్ 1, సో ఫస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ కూడా 1. నెక్స్ట్ ఫస్ట్ ఆడ్ నెంబర్, తర్వాత ఆడ్ నెంబర్ 1 + 3 4. నెక్స్ట్ 1 + 3 + 5, ఇంకొక ఆడ్ నెంబర్ని యాడ్ చేసాం, 9 వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఆడ్ నెంబర్ని యాడ్ చేసినట్లయితే నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ 4 వచ్చాయి కదా, దీనికి నెక్స్ట్ ఆడ్ నెంబర్ అంటే 9 కనుక యాడ్ చేస్తే 25 వస్తాయి అన్నమాట. సో మనకి కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ని కనుక సమ్ చేసుకుంటూ వచ్చినట్లయితే కనుక అవి కూడా మనకి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవుతాయి. ఇది ఫస్ట్ దానికి పూర్తిగా ఆపోజిట్ అన్నమాట. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు, కంజెక్చర్ ది సమ్ ఆఫ్, ఇది ఇంపార్టెంట్ బిట్ అనమాట, ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ నంబర్స్. ఫస్ట్ n ఆడ్ నంబర్స్, ఇది మనకి బిట్గా ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది, ఈజ్ n స్క్వేర్.
చూడండి 2 ఆడ్ నెంబర్స్ని తీసుకున్నట్లయితే 2 స్క్వేర్ వచ్చింది. ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్ని తీసుకుంటే 3 స్క్వేర్ వచ్చింది. ఫస్ట్ 4 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేసినట్లయితే 4 స్క్వేర్. ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేసినట్లయితే 5 స్క్వేర్. సో ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ని కనుక యాడ్ చేసినట్లయితే n స్క్వేర్ అవుతుంది. సపోజ్ ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ని తీసుకున్నట్లయితే ఆన్సర్ ఎంత అంటే 10 స్క్వేర్. ఫస్ట్ 15 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేసినట్లయితే 15 స్క్వేర్. అలా అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినటువంటి థర్డ్ పాయింట్, స్క్వేర్స్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఆర్ ఈవెన్. ఏ ఈవెన్ నెంబర్ని తీసుకుని స్క్వేర్ చేసినా వాటి స్క్వేర్స్ అన్నీ కూడా ఈవెన్ నెంబర్సే అవుతాయి. సపోజ్ 2 ఈవెన్ నెంబరు, 2 స్క్వేర్ 4 కూడా దాన్ని స్క్వేర్ చేస్తే వచ్చే నెంబర్ కూడా ఈవెన్ నెంబరే. 4 ఈవెన్ నెంబర్, 4 స్క్వేర్ 16 కూడా ఈవెన్ నెంబరే. నెక్స్ట్ 6 ఈవెన్ నెంబరు, 6ని స్క్వేర్ చేస్తే వచ్చే 36 కూడా ఈవెన్ నెంబరే. నెక్స్ట్ 8 ఈవెన్ నెంబరు, 8 స్క్వేర్ 64 కూడా ఈవెన్ నెంబరే. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే స్క్వేర్స్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఆర్ ఈవెన్ అని చెప్పచ్చు. సేమ్ అలాగే స్క్వేర్స్ ఆఫ్ ఆడ్ నంబర్స్, స్క్వేర్స్ ఆఫ్ ఆడ్ నంబర్స్ ఆర్ ఆడ్. ఇది ఫోర్త్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఆడ్ నంబర్, 1 స్క్వేర్ 1. 3 ఆడ్ నంబర్, 3 స్క్వేర్ 9 కూడా ఆడ్ నెంబరే. 5 స్క్వేర్ 5 ఆడ్ నంబర్, 25 కూడా ఆడ్ నెంబరే. నెక్స్ట్ 9 స్క్వేర్ 81, 9 ఆడ్ నెంబరు, 81 కూడా ఆడ్ నెంబరే. సో దీన్ని బట్టి ఆడ్ నెంబర్ని స్క్వేర్ చేస్తే వచ్చే ఆన్సర్ కూడా ఆడ్ నెంబరే అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, యూనిట్ డిజిట్స్ ప్యాటర్న్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ది యూనిట్ డిజిట్స్ ఆఫ్ స్క్వేర్స్ రిపీట్. మనం ఆల్రెడీ ప్యాటర్న్స్ రాసేటప్పుడే చెప్పుకున్నాం కదా, స్క్వేర్ నెంబర్స్ రాసుకునేటప్పుడే యూనిట్ డిజిట్స్లో నెంబర్స్ రిపీట్ ఉంటాయి అని. ఒకసారి చూద్దాం అవి. చూడండి, యూనిట్ డిజిట్స్లో 1, 4, 9, 6, 5 మరలా అవే రిపీట్ అవుతున్నాయి. 6, 9, 4, 1 రివర్స్లో అనమాట. 1, 4, 6, 9, 6, 5, 6, 9, 4, 1, 0. సో ఇవే రిపీట్ అవుతూ ఉన్నాయి. ఏ నెంబర్స్ రాలేదు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2 మనకి యూనిట్స్ ప్లేస్లో 2 అనేది ఎక్కడా రాలేదు. అలానే యూనిట్స్ ప్లేస్లో 3 కూడా ఎక్కడా రాలేదు. యూనిట్స్ ప్లేస్లో 7 కూడా ఎక్కడా రాలేదు. యూనిట్స్ ప్లేస్లో 8 కూడా ఎక్కడ రాలేదు. ఇవన్నీ రిపీట్ అవుతూ ఉన్నాయి. 1, 4, 9, 6 మళ్ళా 5 తర్వాత రివర్స్లో అనమాట. 6, 9, 4, 1, 0 ప్రతిదానికి అవే 1, 4, 9, 6, 5, 6, 9, 4, 1. సో ఇక్కడ 1, 4, 9, 6, 5 కనుక ఉన్నట్లయితే అవి యూనిట్ డిజిట్స్ ఉన్నట్లయితే అవి పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యే అవకాశం ఉంది. సో యూనిట్ డిజిట్స్లో ఇవి ఉన్నంత మాత్రాన పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వవు. కానీ 2, 3, 7, 8 అనే నెంబర్స్ ఉంటే మాత్రం అవి యూనిట్ డిజిట్స్లో ఉన్నట్లయితే అవి చూడగానే మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు అని చెప్పచ్చు. సో ఏ నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి? 1, 4, 9, 6, 5 మళ్ళీ రివర్స్లో 6, 9, 4, 1, 0 ఇలా వస్తూ ఉన్నాయి. రిపీటెడ్గా ఇవే వస్తూ ఉన్నాయి. సో మనకి లేని నెంబర్స్ ఏంటి అంటే 2, 3, 7, 8. సో యూనిట్ డిజిట్స్లో ఈ నెంబర్స్ మాత్రమే రిపీట్ అవుతున్నాయి కాబట్టి పాజిబుల్ యూనిట్ డిజిట్స్ ఏవి యూనిట్ డిజిట్స్గా రావడానికి పాజిబుల్ ఉన్నాయి అంటే ఆఫ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అంటే యూనిట్ డిజిట్స్లో ఇవి మాత్రమే ఉండాలన్నమాట. 0 కానీ 1 కానీ 4 కానీ 5, 6, 9. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కంజెక్చర్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెవర్ ఎండ్ విత్ 2, 3, 7, 8. ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెవర్ ఎండ్ ఇన్ 2, 3, 7, 8. ఏదైనా ఒక నెంబర్లో యూనిట్ డిజిట్స్లో 2 ఉన్నా, 3 ఉన్నా, 7 ఉన్నా, 8 ఉన్నా మనం వెంటనే అవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు అని చెప్పచ్చు అనమాట. అలా అని ఈ నెంబర్స్ ఉన్నట్లయితే అవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అని చెప్పలేం. సపోజు 64 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. యూనిట్ డిజిట్లో 4 ఉంది కాబట్టి చూసాం. అట్లా అని 4 ఉన్నటువంటి యూనిట్ డిజిట్స్లో 4 ఉన్న ప్రతి నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అని చెప్పలేము. సపోజ్ 34, ఏ 24 లేదా ఏ 94, 134 తీసుకున్నాం అనుకోండి. వీటన్నిటికీ యూనిట్ డిజిట్స్లో 4 ఉంది కదా అని చెప్పేసి ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనలేము. కాకపోతే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందేమో మనం గెస్ చేయొచ్చు అనమాట. అలాగే మనకి యూనిట్ డిజిట్స్లో 2 కానీ సపోజ్ 32 ఉంది లేదా 57 ఉంది
లేదా 63 ఉంది, లేదా 128 ఉంది. ఇలా కనుక ఉన్నట్లయితే యూనిట్ డిజిట్స్లో ఈ నెంబర్స్ కనుక ఉన్నట్లయితే మనం వెంటనే ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు అని చెప్పచ్చు. సో మనకి ఈ ప్యాటర్న్, ఈ పాయింట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. యూనిట్స్ ప్లేస్లో అంటే వన్స్ ప్లేస్లో 2, 3, 7, 8 కనుక ఉన్నట్లయితే చెక్ చేయకుండానే మనం ఆ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అని చెప్పచ్చు. అలాగే ఈ నెంబర్స్ కనుక ఉన్నట్లయితే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందో లేదో చెక్ చేసి చెప్పచ్చు అనమాట. మనం 0, 1, 4, 5, 6, 9 కనుక ఉన్నట్లయితే ప్రతి 4 ఉన్నది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలని లేదు. అలానే ప్రతి డిజిట్లోనూ యూనిట్ డిజిట్లో 5 ఉంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాల్సిన పని లేదు. అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది. నెక్స్ట్ 6th వన్, నంబర్స్ బిట్వీన్ కాన్సిక్యూటివ్ స్క్వేర్స్. 2 కాన్సిక్యూటివ్ స్క్వేర్స్కి మధ్యలో ఎన్ని నంబర్స్ ఉంటాయి అన్నప్పుడు మనం కొంచెం చిన్న నంబర్స్ అయితే లెక్క పెట్టి చెప్పచ్చు. సపోజు 1 నుంచి 10 వరకు నేను స్క్వేర్స్ రాస్తున్నాను. 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81, 100. ఈ రెండు పర్ఫెక్ట్ స్క్వేర్స్కి మధ్యలో ఎన్ని నంబర్స్ ఉంటాయి అంటే 2 నంబర్స్ ఉంటాయి, 2, 3. ఈ రెండిటికి మధ్యలో ఎన్ని ఉంటాయంటే 5, 6, 7, 8, 4 ఉన్నాయి. ఈ రెండిటికి మధ్యలో ఎన్ని ఉంటాయంటే లెక్క పెట్టచ్చు. ఇక మనకి నంబర్ పెరిగే కొద్ది కూడా ఎక్కువ నంబర్స్ ఉంటాయి కాబట్టి మనం ఎన్ని ఉంటాయి అనేది లెక్క పెట్టడం కష్టం అవుతుంది. మరి దీనికి ఏమన్నా ఫార్ములా ఉందా అంటే ఒక ఫార్ములా ఉంది. ఒక 2 ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాము. సపోజ్ బిట్వీన్ 1 స్క్వేర్ అండ్ 2 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4. ఈ రెండిటికి మధ్యలో ఏమొస్తాయి మనకి? 1కి 4కి మధ్యలో 2, 3 వస్తాయి. అంటే ఎన్ని నంబర్స్? 2 నంబర్స్ ఉన్నాయి. అలాగే 2 స్క్వేర్కి 3 స్క్వేర్కి. 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. ఈ రెండిటికి మధ్యలో 4కి 9కి మధ్యలో 5, 6, 7, 8 మొత్తం 4 నంబర్స్ వచ్చాయి. ఇవి చిన్న నెంబర్స్ కాబట్టి మనం కౌంట్ చేయగలిగాము. నెక్స్ట్ 3 స్క్వేర్కి 4 స్క్వేర్కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి అంటే 9కి 16కి. 10, 11, 12, 13, 14, 15 అంటే మొత్తం 6 నెంబర్స్ ఉన్నాయి. సో ఇంక మనం పెరిగే కొద్ది కూడా నెంబర్స్ మనం కౌంట్ చేయడం అనేది కష్టమవుతుంది. సో దీనికి మనం సింపుల్గా ఏం చెప్పచ్చు కంజెక్చర్ అంటే, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ n స్క్వేర్ ఇది n అనుకున్నట్లయితే దీనికంటే ఇది ఒకటి ఎక్కువ. 1, 2 కదా. అలానే 2 కంటే ఒకటి ఎక్కువ, 2 + 1. 3 కంటే ఒకటి ఎక్కువ అంటే 3 + 1. సో బిట్వీన్ n స్క్వేర్ అండ్ n+1 స్క్వేర్ అంటే దాని నెక్స్ట్ది అనమాట కాన్సిక్యూటివ్. n+1 హోల్ స్క్వేర్ దేర్ ఆర్ 2n నంబర్స్. ఇది మనం ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. చూడండి, సపోజు 1 స్క్వేరు 2 స్క్వేరు, ఇందులో ఇది n, ఇది n+1 అనమాట. ఈ n వాల్యూని 2తో మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుందో అన్ని నెంబర్స్ ఉంటాయన్నమాట. చూడండి, 2 × 3 6 నెంబర్సు, 2 × 2 4 నెంబర్సు, 2 × 1 2 నెంబర్సు. ఒక పెద్ద నెంబర్ని తీసుకుని చేద్దాము. సపోజు 15 స్క్వేర్కి 16 స్క్వేర్కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అని అడిగినప్పుడు ఇక్కడ ఇది n స్క్వేర్, దీనికంటే ఇది ఒకటి ఎక్కువ, n+1 హోల్ స్క్వేర్. సో 2n నంబర్స్. 2n నంబర్స్ అంటే 2 × n వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ 15 ఉంది కాబట్టి మొత్తం 30 నెంబర్స్ ఉంటాయన్నమాట. 15 స్క్వేర్కి 16 స్క్వేర్కి మధ్యలో 30 నెంబర్స్ ఉంటాయి. మనకి ఇటువంటిదే మనకి ఎక్సర్సైజ్లో కూడా ఒకటి ఉంది. నెక్స్ట్ పాయింట్, డిజిటల్ రూట్ ఆఫ్ స్క్వేర్స్. ది డిజిటల్ రూట్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఆర్ 1, 4, 9, 7. డిజిటల్ రూట్ అంటే ఏంటి? ఒకసారి మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ని ఒక 100 వరకు రాద్దాము. 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81, 100. డిజిటల్ రూట్ ఎలా కనుక్కోవాలి? చాలా ఈజీ. ఇక్కడ 1 ఒక్కటే ఉంది, 4, 9 సింగిల్ డిజిట్స్ అనమాట. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేయండి. 1 + 6 7. ఈ రెండు కూడా యాడ్ చేయాలి. 2 + 5 7. ఈ రెండు యాడ్ చేస్తే 3 + 6 9. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేస్తే 13 వస్తుంది మనకి. మళ్ళీ 13లో కూడా
1 + 3 యాడ్ చేస్తే 4. నెక్స్ట్ 64, 6 + 4 10 వస్తుంది. ఈ 10లో 1 + 0 యాడ్ చేస్తే 1. నెక్స్ట్ 81లో 8 + 1 9. నెక్స్ట్ ఈ 3 డిజిట్స్ యాడ్ చేస్తే మనకి 1 వస్తుంది. లాస్ట్లో ఆన్సర్స్ చూడండి, 1497, 7941, మళ్ళీ 91 అన్నీ కూడా 1497తోనే మనకి ఎండ్ అవుతున్నాయి. సో పర్ఫెక్ట్ స్క్వేర్స్ని మనం డిజిటల్ రూట్ కనుక చేసినట్లయితే ఓన్లీ అవి 1497తో మాత్రమే ఎండ్ అవుతాయి. అలా అని డిజిటల్ రూట్ చేస్తే 4 వచ్చిన ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందని ఏమీ లేదు. సపోజ్ 49 ఉంది, దీని డిజిటల్ రూట్ మనకి 4 వచ్చింది. అలాగే 94 ఉందనుకోండి, దీన్ని డిజిటల్ రూట్ కూడా మనకి 4 వస్తుంది. చూడండి, 9 + 4 యాడ్ చేస్తే 13, 1 + 3 యాడ్ చేస్తే 4. ఈ డిజిటల్ రూట్ 4 వచ్చింది కదా అని చెప్పేసి 94ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ అనలేము. సో మనకి ఇవి డిజిటల్ రూట్, పర్ఫెక్ట్ స్క్వేర్కి డిజిటల్ రూట్ కంపల్సరీగా ఇవే వస్తాయని చెప్పచ్చు. కాకపోతే ఇక్కడ లేని నెంబర్స్ ఏమున్నాయి మనకి, 2, 3, 5, 6, 8 ఉన్నాయి. ఈ డిజిటల్ రూట్ ఇవి కనుక వస్తే అవి ఖచ్చితంగా పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు అని అయితే చెప్పచ్చు అనమాట. సపోజు మీకు 35 పర్ఫెక్ట్ స్క్వేర్ అవునా కాదా అని చెక్ చేయాలనుకోండి, మనకి ఈజీగా ఎలా చేయొచ్చు అంటే ఈ రెండింటిని యాడ్ చేయండి. 3 + 5 8 వచ్చింది. డిజిటల్ రూట్ 8 కనుక వచ్చినట్లయితే అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదనమాట. అది చెప్పడానికైతే మాత్రం ఈ పాయింట్ అనేది ఈజీగా ఉపయోగపడుతుంది. సో in the digital root, if the digital root is 2, 3, 5, 6, 8, they are not perfect squares. డిజిటల్ రూట్ కనుక 2, 3, 5, 6, 8 కనుక వచ్చినట్లయితే అవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు అని చెప్పచ్చు. అలా అని డిజిటల్ రూట్స్ 1497 వచ్చిన ప్రతి నెంబరు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందని మాత్రం చెప్పలేమన్నమాట. పర్ఫెక్ట్ స్క్వేర్స్కి మాత్రం డిజిటల్ రూట్స్ ఈ నెంబర్స్లోనే వస్తాయి. సో ఇప్పటివరకు మనం ఈ 1 నుంచి 30 వరకు స్క్వేర్స్ రాసాం కదా, వీటిని అబ్జర్వ్ చేస్తూ మనం ఏం అబ్జర్వ్ చేసాం అనే కంజెక్చర్స్ రాసాము. మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూనిట్స్ ప్లేస్లో ఏ డిజిట్స్ ఉంటే కనుక అవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు అనేది ఈ టేబుల్ ద్వారా చూడొచ్చు. అన్నిటికీ కూడా ఎక్కువగా యూనిట్ డిజిట్స్ 1, 4, 9, 6, 5, 0 మాత్రమే ఉన్నాయి. సో 2, 3, 7, 8 అనే డిజిట్స్ కనుక యూనిట్స్ ప్లేస్ అంటే వన్స్ ప్లేస్లో కనుక ఉన్నట్లయితే మనం చూడగానే చెక్ చేయకుండానే అవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు అని చెప్పచ్చు. స్టడీ ది స్క్వేర్స్ ఇన్ ది టేబుల్ అబో. వాట్ ఆర్ ది డిజిట్స్ ఇన్ ది యూనిట్స్ ప్లేస్ ఆఫ్ దీస్ నెంబర్స్. ఏ నెంబర్స్ యూనిట్స్ ప్లేస్లో ఎక్కువగా ఉన్నాయి అంటే 1, 4, 9, 6, 5, 0. ఆల్ దీస్ నెంబర్స్ ఎండ్ విత్ 0, 1, 4, 5, 6 ఆర్ 9. నన్ ఆఫ్ దెమ్ ఎండ్ విత్ 2, 3, 7, 8. ఎక్కడ ఏ డిజిట్లో ఏ యూనిట్స్ ప్లేస్లో కూడా 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ లేదు. సో ఈ నెంబర్స్లో ఏ ఉన్నా సరే అవి మనం చెక్ చేయకుండానే పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు అని చెప్పచ్చు. మరి ఒకవేళ ఈ నెంబర్స్ ఉంటే అవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవుతాయా అంటే చెక్ చేసి మాత్రమే చెప్పగలము. ఓన్లీ 5 ఉందని అది పర్ఫెక్ట్ స్క్వేర్ అనలేము. సపోజ్ 35 ఉందనుకోండి, 35 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, ఇక్కడెక్కడ 35 లేదు కదా. అట్లానే 55 ఉందనుకోండి, 55 కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. యూనిట్ డిజిట్స్లో ఈ నెంబర్స్ ఉన్నంత మాత్రాన ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవ్వవు, కానీ పర్ఫెక్ట్ స్క్వేర్స్కి మాత్రం ఖచ్చితంగా ఇవే ఉంటాయి. ఇదనమాట దీని మీనింగ్. సో ఈ ప్రాపర్టీ ద్వారా మనం ఏం చెప్పచ్చు అంటే యూనిట్ డిజిట్స్లో 2, 3, 7, 8 కనుకుంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదని, యూనిట్ డిజిట్స్ ప్లేస్లో 1, 4, 9, 6, 5, 0 ఉన్నంత మాత్రాన అవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవుతాయని చెప్పలేము. నెక్స్ట్ ఈ క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటి ప్రతి బిట్ కూడా ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం మనం. రైట్ 5 నెంబర్స్ సచ్ దట్ యూ క్యాన్ డిటర్మిన్ బై లుకింగ్ ఎట్ దేర్ యూనిట్స్ డిజిట్స్ దట్ దే ఆర్ నాట్ స్క్వేర్స్. సో లుకింగ్ అంటే చూడగానే, చెక్ చేయకుండా ఓన్లీ చూడగానే అవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు అనే నెంబర్స్ 5 రాయండి అంటున్నారు. సో యూనిట్ డిజిట్స్లో 2, 3, 7, 8 కనుక ఉన్నట్లయితే అవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు అని చెప్పుకున్నాం కదా. అటువంటి నెంబర్స్ 7 ఒక 5 రాస్తే చాలు. సపోజ్ 237 యూనిట్స్ ప్లేస్లో 7 ఉంది కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు. 98 యూనిట్స్ ప్లేస్లో 8 ఉంది కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 242 యూనిట్స్ డిజిట్స్లో 2 ఉంది కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. అలాగే 3 ఉన్నా సరే, 63 ఉంది యూనిట్ డిజిట్స్లో 3 ఉంది కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు.
అలాగే ఇంకొక నెంబర్ ఏదైనా సరే ఈ యూనిట్స్ ప్లేస్లో ఈ నెంబర్ వచ్చే విధంగా రాసినట్లయితే కనుక మనం చెక్ చేయకుండా చూడగానే ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు అని చెప్పచ్చు. నెక్స్ట్ మనకి 1 నుంచి 30 వరకు స్క్వేర్స్ రాసాం కదా, వాటిలో ఇంకా అబ్జర్వ్ చేసిన విషయాలు ఏంటి అంటే ది స్క్వేర్స్ 1 స్క్వేర్ 9 స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1, 9 స్క్వేర్ అంటే 81, 11 స్క్వేర్ 121, 19 స్క్వేర్ 361, 21 స్క్వేర్ 441, 29 స్క్వేర్ 841. వీటన్నింటికి కూడా యూనిట్స్ ప్లేస్లో 1 వస్తుంది. ఆల్ హ్యావ్ 1 ఇన్ దేర్ యూనిట్స్ ప్లేస్. రైట్ ది నెక్స్ట్ 2 స్క్వేర్స్ అంటే యూనిట్స్ ప్లేస్లో 1 వచ్చే విధంగా నెక్స్ట్ 2 స్క్వేర్స్ రాయమంటున్నాడు. చూడండి ఇదే ప్యాటర్న్లో రాసినట్లయితే 1 స్క్వేరు 9 స్క్వేరు, 11 స్క్వేరు 19 స్క్వేరు, 21 స్క్వేరు 29 స్క్వేరు. నెక్స్ట్ ఏం రాయొచ్చు 31 స్క్వేరు 39 స్క్వేరు. ఇంకో 2 రాసినట్లయితే 41 స్క్వేర్ 49 స్క్వేర్, 51 స్క్వేర్ 59 స్క్వేర్. వీటన్నింటికి కూడా మనం స్క్వేర్ చేస్తే యూనిట్స్ ప్లేస్లో 1 వస్తుంది. ఇది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది. నోటీస్ దట్ ఇఫ్ ఏ నెంబర్ హ్యాస్ 1 ఆర్ 9 ఇన్ ది యూనిట్స్ ప్లేస్ దెన్ ఇట్స్ స్క్వేర్ ఎండ్ విత్ 1. యూనిట్స్ ప్లేస్లో 1 కానీ 9 కానీ కనుక ఉన్నట్లయితే ఆ నెంబర్ని స్క్వేర్ చేస్తే వచ్చే నెంబర్లో యూనిట్స్ ప్లేస్లో 1తో ఎండ్ అవుతుంది. ఇది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది. సేమ్ అలాంటిదే ఇది కూడా అనమాట. యూనిట్స్ ప్లేస్లో 4 కానీ 6 కానీ ఉన్నట్లయితే ఆ నెంబర్స్ని స్క్వేర్ చేస్తే అవి 6తో ఎండ్ అవుతాయి. చూడండి ఇక్కడ 4 స్క్వేర్ 16 6తో ఎండ్ అయింది, 6 స్క్వేర్ 36 6తో ఎండ్ అయింది, 14 స్క్వేర్ అంటే యూనిట్స్ ప్లేస్లో 4 ఉంది, దాని స్క్వేర్లో 6 వచ్చింది. నెక్స్ట్ 16 స్క్వేర్ యూనిట్స్ ప్లేస్లో 6 ఉంది, దీన్ని స్క్వేర్ చేస్తే వచ్చే ఆన్సర్లో యూనిట్స్ ప్లేస్లో 6 వచ్చింది. కాబట్టి యూనిట్స్ ప్లేస్లో 4 కానీ 6 కానీ ఉన్న నెంబర్స్ని స్క్వేర్ చేసినట్లయితే అవి 6తో ఎండ్ అవుతాయి. ఇది ఇంకోటి అనమాట. ఇక్కడ మనం 1 9 చూసాము, ఇక్కడ 4 6 చూసాము. అలాగే ఇక్కడ మనకి ఇంకొక క్వశ్చన్ లాంటిది ఇచ్చారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ హ్యావ్ ది డిజిట్స్ 6 ఇన్ ది యూనిట్స్ ప్లేస్. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో వీటిని స్క్వేర్ చేస్తే ఏ నెంబర్స్కి యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది అని అడుగుతున్నారు. ఇక్కడ మనం మైండ్ మ్యాక్స్ చేసి చెప్పచ్చు. ఇక్కడ 8 ఉంది, 8 స్క్వేర్ అంటే 64 అంటే యూనిట్స్ ప్లేస్లో 4 వస్తుంది. 4 స్క్వేర్ అంటే 16 యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది. 6 స్క్వేర్ అంటే 36 యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది. ఇది కూడా 6 ఉంది, సో 36 6 వస్తుంది. 4 స్క్వేర్ 16 అంటే యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది. 2 స్క్వేర్ అంటే 4 యూనిట్స్ ప్లేస్లో 4 వస్తుంది. సో ఇక్కడ మనకు పైన చెప్పినట్లుగా యూనిట్స్ ప్లేస్లో 4 కానీ 6 కానీ, ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 4 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో ఈ 4 నెంబర్స్కి కూడా వీటిని స్క్వేర్ చేస్తే వచ్చే నెంబర్స్లో యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. యూనిట్స్ ప్లేస్లో 4 కానీ 6 కానీ ఉంటే వాటి స్క్వేర్స్లో 6 వస్తుంది. యూనిట్స్ ప్లేస్లో 1 కానీ 9 కానీ ఉన్నట్లయితే ఆ నెంబర్స్ని స్క్వేర్ చేసినప్పుడు యూనిట్స్ ప్లేస్లో 1తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ నెంబర్స్ అండ్ దేర్ స్క్వేర్స్. ఇక్కడ మనకి కొన్ని నెంబర్స్ ఇచ్చారు, వాటి స్క్వేర్స్ ఏ అబ్జర్వ్ చేశారో కూడా ఇచ్చారనమాట. 10 స్క్వేర్ అంటే 10 × 10 100 వస్తుంది. 20 స్క్వేర్ 20 × 20 400. 40 స్క్వేర్ 40 × 40. ఇక్కడ 1600 అయితే 800 ఇచ్చారు, ఇది మిస్టేక్ అనమాట. 1600 రావాలి 40 × 40. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వీటన్నింటికి కూడా ఒక 0 ఉంది. ఒక 0 ఉన్న నెంబర్స్ని స్క్వేర్ చేస్తే మనకు ఆన్సర్లో 2 zeros వచ్చాయి. వీ హ్యావ్ 1 0 బట్ స్క్వేర్ చేస్తే వీ హ్యావ్ 2 zeros. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ 100 స్క్వేరు 200 స్క్వేరు 700 స్క్వేరు 900 స్క్వేరు. 100 స్క్వేర్ 100 × 100 10,000. 200 స్క్వేర్. సో ఇట్లాగా నా జీరోస్ వచ్చినప్పుడు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. 200 స్క్వేర్ అంటే మనం ఇలా రాసుకుంటాం 200 × 200. సో జీరోస్ వదిలేసి ఫస్ట్ నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేయండి. 2 2s 4. ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్ని జీరోస్ రాయాలి. ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ 2 zeros ఉన్నాయి, అంటే మొత్తం 4 zeros వస్తాయి అన్నమాట. సో మనకి 2 zeros ఉన్న నెంబర్తో ఎండ్ అయిన వాటిని స్క్వేర్ చేస్తే కనుక మనకి 4 zeros వస్తాయి. ఇక్కడ చూడండి వీ హ్యావ్ 2 zeros. వీటిని స్క్వేర్ చేస్తే వచ్చే ఆన్సర్స్లో 4 zeros ఉన్నాయి. సో దీన్ని బట్టి ఇక్కడ కింద మనకు ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఇఫ్ ఏ నెంబర్ కంటైన్స్ 3 zeros ఎట్ ది ఎండ్. 3 zeros అంటే 9000 7000 2000 1000 ఇలా గనక ఉన్న నెంబర్స్ని స్క్వేర్ చేస్తే హౌ మెనీ జీరోస్ విల్ ఇట్స్ స్క్వేర్ హ్యావ్ ఎట్ ది ఎండ్. అంటే డబల్ అవుతాయి అన్నమాట. 2 zeros స్క్వేర్ చేస్తే 4 zeros వచ్చాయి కాబట్టి
3 జీరోస్ ఉన్న నెంబర్ని స్క్వేర్ చేసినట్లయితే 6 జీరోస్ వస్తాయన్నమాట. దీనికి ఆన్సర్ 6 జీరోస్. దీన్ని బట్టి మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే స్క్వేర్ చేసిన నెంబర్స్లో 4 జీరోస్ లేదా 6 జీరోస్ లేదా 2 జీరోస్ ఉన్నాయి. అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉండాలన్నమాట. ఆడ్ నెంబర్స్లో జీరోస్ ఉన్నట్లయితే మనం చూడగానే అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అని చెప్పచ్చు. వాట్ డూ యూ నోటీస్ అబౌట్ ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఏ నెంబర్ అండ్ ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇట్స్ స్క్వేర్స్? విల్ దిస్ ఆల్వేస్ హ్యాపెండ్? ఇది ఎప్పుడు హ్యాపెన్ అంటే ఎప్పుడు ఇలానే జరుగుతుందా? కెన్ యూ సే దట్ ది స్క్వేర్స్ కెన్ ఓన్లీ హ్యావ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ది ఎండ్? వాట్ కెన్ యూ సే అబౌట్ ది ప్యారిటీ ఆఫ్ ఏ నెంబర్ అండ్ ఇట్స్ స్క్వేర్? ప్యారిటీ అంటే ఈవెన్ ఆర్ ఆడ్ అని అర్థం అనమాట. దీని గురించి ఆల్రెడీ మనం ఇందాక ప్యాటర్న్స్లో చెప్పుకున్నాము. ముందు ఈ క్వశ్చన్ చూద్దాము. మనకి స్క్వేర్ నెంబర్స్లో ఓన్లీ ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ మాత్రమే ఉంటాయి. అంటే 2 జీరోస్ కానీ 4 జీరోస్ కానీ 6 జీరోస్ కానీ ఉంటాయి. అలా కాకుండా ఒక నెంబర్లో 5 జీరోస్ వచ్చాయనుకోండి, సపోజు 90,000 అని ఉంది. మనం చూడగానే 9 పర్ఫెక్ట్ స్క్వేరు, అలానే జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అని అనుకుంటాం. ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 4 5 జీరోస్ కనుక ఉంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అంటే 4 జీరోస్ ఉండాలి, లేదా 6 జీరోస్ ఉండాలి, లేదా 2 జీరోస్ ఉండాలి. ఉండి ఆ ముందున్న నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితేనే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందన్నమాట. సపోజు 4 జీరోస్ ఉంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది కదా అని చెప్పేసి మనం 5 రాసి 4 జీరోస్ రాసామనుకోండి, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా? అవ్వదు. 5 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కదా. కాబట్టి 4 జీరోస్ కానీ 6 జీరోస్ కానీ 2 జీరోస్ కానీ ఉండాలి. ఆ ముందున్న నెంబర్ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. అదే ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ కనుక ఉన్నట్లయితే ఆ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు. ఇది దీని ఆన్సర్. అలానే దీని ఆన్సర్ ఇందాక మనం చెప్పుకున్నాం. వాట్ కెన్ యూ సే అబౌట్ ది ప్యారిటీ ఆఫ్ ఏ నెంబర్ అండ్ ఇట్స్ స్క్వేర్? అంటే ప్యారిటీ అంటే ఈవెన్ ఆర్ ఆడ్ అని అర్థం అనమాట. ఈవెన్ నెంబర్ని స్క్వేర్ చేస్తే అది ఈవెన్ అవుతుంది. ఆడ్ నెంబర్ని స్క్వేర్ చేసినప్పుడు ఆ నెంబర్ ఆడ్ నెంబర్ అవుతుంది. సో ఇవి మనం ఈ వీడియోలో అబ్జర్వ్ చేసింది. సో ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వేర్ నెంబర్స్ని గురించి నేర్చుకున్నాము. నెక్స్ట్ వీడియోలో పర్ఫెక్ట్ స్క్వేర్స్ అండ్ ఆడ్ నెంబర్స్, అలానే ట్రయాంగులర్ నెంబర్స్, స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలి, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం.